Hi viewers, welcome to Computers Adda. ఈ వీడియోలో ఎక్సెల్ లో మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే మల్టిపుల్ షీట్స్ లో ఉన్న డేటాని కంబైన్ చేసి వేరొక షీట్ లో తీసుకురావాలి. ఇప్పుడు జనరల్ గా మనం మల్టిపుల్ షీట్స్ లో ఉన్న వాల్యూస్ ని ఇంక్లూడ్ చేసి అక్కడ రిజల్ట్ తీసుకురావడం కాదండి, అది కన్సాలిడేషన్ అనే ఆప్షన్. ఇది ఏంటంటే పర్టికులర్ డేటా ఒక టెస్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ మల్టిపుల్ షీట్లో ఉన్న డేటాని కంబైన్ అయిపోయి అండ్ ఒకే ఒక షీట్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. ఓకేనా? అప్పుడు మనకి ఈ మల్టిపుల్ షీట్స్లో ఉన్న డేటా మొత్తం కంబైన్ అయ్యి ఆ షీట్లోకి అనేది యాడ్ అయిపోతుంది అనమాట. ఇది క్లియర్గా తెలియాలంటే ఒకసారి చూడండి. మనకి ఇప్పుడు షీట్ 1లో సమ్ డేటా ఉంది, ఎంప్లాయీస్ రిపోర్ట్ ఇచ్చాను. ఓకే, నేను డే 1లో సమ్ ఎంప్లాయీ లిస్ట్ అనేది నేను ఎంటర్ చేశానండి. దీని తర్వాత షీట్ 2, ఇది డే 2లో జరిగిన రిపోర్ట్ అనుకుందాం. నార్మల్గా మనం టైప్ చేస్తాం, అది ఎలాంటి రిపోర్ట్ అయినా కావచ్చు. అలానే షీట్ 3, ఇది ఒక రిపోర్టు. ఇప్పుడు ఈ షీట్ 1, షీట్ 2, షీట్ 3 ఇది మొత్తం ఆటోమేటిక్గా కంబైన్ అయిపోయి మాస్టర్ పేజెస్ అనేది క్రియేట్ అయిపోయి ఇందులో డేటా అనేది డిస్ప్లే అవుతుంది. చూడండి, మొత్తం టోటల్గా యాడ్ అయిపోయింది. ఓకేనా? కావాలంటే షీట్ 1లో మనకి లాస్ట్ పర్సన్ నేమ్, ఎంప్లాయీ నెంబర్ వచ్చి 124 నాని. దీని తర్వాత షీట్ 2లో స్టార్టింగ్ 301 నరేంద్ర. మాస్టర్ పేజెస్లో చూడండి 124 నాని తర్వాత 301 నరేంద్ర. అంటే షీట్ 2లో ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యిందో అది ఇక్కడ ఆటోమేటిక్గా ఈ రిపోర్ట్లో యాడ్ అయిపోయింది అనమాట. ఇది ఎలా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. చూడండి వ్యూయర్స్, ఇది VBAతో లింకప్ అయి ఉందండి. దీనికి సంబంధించిన VBA కోడింగ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అండ్ పైన ఐకార్డ్స్లో ఇచ్చాను, చూసుకోండి. ఓకేనా? ముందు ఆ లింక్ని క్లిక్ చేయండి, ఆ కోడ్ని కాపీ చేసుకోండి. నేను ముందుగానే ఆ కోడ్ని ఓపెన్ చేశాను. ఆ కోడింగ్ మొత్తాన్ని సెలెక్షన్ చేసి Ctrl+A సెలెక్ట్ ఆలు, Ctrl+C కాపీ చేశాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూస్తే షీట్ 1, షీట్ 2, షీట్ 3 సమ్ డేటా ఇచ్చాను. పైన హెడ్డింగ్స్ అనేది అంతే ఉంటాయండి. ఇది ఏ రిపోర్ట్ అయినా కావచ్చు. కొందరు దాదాపు 31 అంటే 1 జనవరి నుంచి లేదా 1 మంత్ నుంచి 31 ఆ ఎండింగ్ దాకా ఇండివిజువల్ షీట్స్ అనేది క్రియేట్ చేస్తారు. ఇది మొత్తం కంబైన్ చేయడానికి వేరొక షీట్ తీసి కాపీ పేస్ట్ చేసి కష్టపడుతూ ఉంటారు. అంత ప్రొసీజర్ అవసరంలా, ఆటోమేటిక్గా షీట్ క్రియేట్ అవుతుంది. ఈ 31 డేస్ రిపోర్ట్ మొత్తం ఆటోమేటిక్గా ఆ షీట్లో యాడ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మీరేం చేస్తారంటే ఏదైనా ఒక షీట్ మీద ఆ షీట్ నేమ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి వ్యూ కోడ్లోకి వెళ్ళండి. విజువల్ బేసిక్ అప్లికేషన్, దీని షార్ట్ కట్ Alt F11. ఓకేనా? ఇక్కడ మీరు ఇన్సర్ట్ మెనూలోకి వెళ్ళండి, మాడ్యూల్, ఆ కాపీ చేసిన కోడ్ని పేస్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఇది మ్యాక్రోస్కి సంబంధించింది కాబట్టి డైరెక్ట్గా వ్యూ మెనూలోకి వెళ్ళండి. మ్యాక్రో ఆప్షన్ అక్కడే ఉంది, మ్యాక్రోలోకి వెళ్ళండి. మీరు కాపీ చేసి పేస్ట్ చేసిన ఆ మ్యాక్రో నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది, కాపీ ఫ్రమ్ వర్క్ షీట్స్. ఇప్పుడు దీన్ని సెలెక్షన్ చేసి రన్ అనండి. ఇదిగోండి, ఆటోమేటిక్గా మాస్టర్ పేజెస్ అనేది క్రియేట్ అయిపోయింది. దీనికి సంబంధించిన హెడ్డింగ్ క్రియేట్ అయిపోయింది అండ్ టోటల్ షీట్ 1, షీట్ 2, షీట్ 3లో ఏ డేటా అయితే ఉందో ఆ డేటా ఆటోమేటిక్గా టాప్ టు బాటమ్ ఈ విధంగా యాడ్ అయిపోయింది. అదే మీరు ఒక 30 షీట్స్ తీసుకోండి, ఆటోమేటిక్గా యాడ్ అయిపోయి మాస్టర్ పేజెస్ అనేది క్రియేట్ అయిపోతుంది. వితిన్ సెకండ్స్లో మనకి వర్క్ అనేది ఈజీ అవుతుందా లేదా? ఈ విధంగా మనం వాల్యూస్ని యాడ్ చేయడం కాదండి, ఒక టెస్ట్ డేటాని కంబైన్ చేసి వేరొక షీట్లో ఆటోమేటిక్గా డిస్ప్లే చేయడం, ఒక షీటే క్రియేట్ చేయడం. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా MS ఎక్సెల్లో మల్టిపుల్ షీట్స్లో ఉన్న డేటాని కంబైన్ చేసి వేరొక షీట్లో ఆటోమేటిక్గా డిస్ప్లే చేయొచ్చు. ఓకే వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. లైక్ చేశారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.